బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున్న 20 రూపాయలకే కడుపు నిండా పెట్టే మన ఎక్సెల్ బండి బాబాయ్లను గుర్తు చేసుకుంటూ వాళ్ళని గుర్తిస్తూ మంచి రెసిపీ పట్టుకొని వచ్చిన అదే బండి స్టైల్ మైసూర్ బజ్జీ. చిన్న చిన్న టిప్స్ తో మంచిగా చెప్తా, ఇంట్లో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత మందికి వీళ్ళ దగ్గర తినడం ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు. చలో గట్టి చెప్తా, మంచిగా నూరి బౌల్లో ఒక కప్పు పెరుగు, హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు వదిలేస్తే మంచిగా ఫర్మెంట్ అవుతుంది. అంటే మంచిగా పులుస్తుంది. అరే పులి ఎందుకు వస్తుందిరా? నేవా పులుస్తుంది అన్న, పులి వస్తుంది అని కాదు. అందులో కీమా కొట్టుకున్న కరివేపాకు, కీమా కొట్టుకున్న అల్లం, కీమా కొట్టుకున్న పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు మైదా వేసుకొని రెండు కలిసేలాగా మంచిగా కలుపుకోండి. అరే నక్కని చూసి కుక్కలు వాతలు పెట్టుకుని అంట. ఒకవేళ పిండి గట్టి ఉందంటే కొన్ని నీళ్లు పోసుకోండి. నేవా నువ్వు మనిషివా ఊరి మీద దున్నపోతువా? అవి వాతలన్న పెట్టుకొని వాంతులన్న పెట్టుకొని దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? సర్లే కానీ పిండిని కొట్టుకుంటా కలిపితే ఇట్లా స్మూత్ అయిపోతుంది. చూపిస్తున్న విధానంగా కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టండి. అర్ధగంట తర్వాత పిండి అయితే బరాబర్ రెడీ అవుతుంది. అప్పుడు యుద్ధానికి సిద్ధం కావాలి. చేతులకి కొన్ని నీళ్లు పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని నూనెలు వేసుకోండి. ఒకటి మాత్రం జాగ్రత్త, నూనె మాత్రం